ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మల్ని ఆపకు సుల్తాన్, ఈ రోజు వాడు చావాలి. అవును సుల్తాన్, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు. ముందు కార్యం పూర్తవనియండి, ఇప్పుడేం వద్దు, వెళ్ళండి. ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా? మళ్ళా ఒకరు ఇప్పుడు మనతో లేరు. వాడిని నరికి పోగులు పెడితే గానీ మా ఆవేశం చల్లారదు. నరికేస్తే ఆయన బతుకొస్తాడా? నువ్వు ఏంటన్నా పిచ్చోడ్లో మాట్లాడతావు? వాళ్ళు తీసుకెళ్ళు, వెళ్ళు. కుదరదు సుల్తాన్, కుదరదు. ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది. పోండి, వెళ్ళి నరుకోండి. ఎంతమందిని నరికి మారేస్తుంటారు. వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా? కుటుంబాలు ఉండవా? ఈరోజు మీలో ఒకటిపోతే ఆవేశం వస్తుందే. ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇక ఈ కథలు మేము వినం. మనలో ఒకడిని వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా? మమ్మల్ని ఆపి ఉపన్యాసం ఇస్తున్నావు? ఇదంతా నీ వల్లే. ఆ రోజే మమ్మల్ని వదిలేసుంటే వాణ్ణి వేసేస్తే ఈరోజు బాయ్ చచ్చేవాడా? కాశీ వద్దు. మాలో ఎవడు చూస్తే నీకేంటి? నీకీ ఊరు ముఖ్యం, ఆ అమ్మాయి ముఖ్యం. మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పనిచేసే కుక్కలం కదా. ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్నే పణంగా పెట్టావు. ఇంకా వీడి మాటలు వినాలా? రండ్రా. వద్దు వద్దని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకో? మళ్ళీ మళ్ళీ కథలు తీస్తారు. వాడు మాట్లాడిన దాంట్లో తప్పేంటి? మేం వెళ్తాం. కాదు కూడదంటావా? రా, తలపడి తేల్చుకుందాం. వాణ్ణి చంపడమా వద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఓడినోడు గెలిచినోడు చెప్పినట్టేనాలి. రా, తలపడదాం. మైకేల్, మధుడిని మాట్లాడుతున్నావా? ఎవరితో గొడవ పడాలనుకుంటున్నావు? తను మన సుల్తాన్ రా. ఏయ్, మన సుల్తానా? సుల్తాన్ అన్న పేరు పెట్టినోడిని చంపేసినాడు. మన సుల్తాన్ అంట. ముందు నాతో పోటీ పడండి రా. జంగా, మైకేల్, త్వరగా ముగించు, బయలుదేరదాం. నువ్వేనా వినరా? వెళ్ళొద్దురా ప్లీజ్ రా. రే రే సాంబశివం, ఆగరా, వెళ్ళిపోద్దురా. రే అయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారే. ప్లీజ్ ఎవరు వెళ్ళదురా, ఆగండిరా. రే కాశీ, నువ్వేనా ఆగరా. సుల్తాన్, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సుల్తాన్. నువ్వు వెళ్ళిపోనా? సుల్తాన్,
తొందరపడి ఏదైనా తప్పు చేస్తారు. వాళ్ళతో పాటు ఉండి చూసుకో. ఉదయం నుంచి మీరేం తినలేదు. ఆకలి ఎదురుకో, ఇప్పుడేం వద్దు. అది కాదు, రా పాప వెళ్దాం. వాట్? నిజంగానా? వాడితో ఒక్కడు కూడా లేడా? లేరు సార్, ఒంటరిగా ఉన్నాడు. మై టైమ్ హ్యాస్ కమ్. ఈరోజు ఆ ఊరు తగలబడిపోవాలి. మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు బతకలేరు. తప్పకుండా మళ్ళీ వస్తారు. నేను అసలు మా అమ్మ మోహన్ చూడలేదు, వీళ్ళే నన్ను పెంచారు. ఈ చేత్తోనే వాళ్ళని కొట్టాను. వాళ్ళని అలాగే వదిలేసిన ఆయన బతికుండేవాడు. నేనే వాళ్ళని మారుద్దామని ఏదో ఇలా అంతా అయిపోయింది. హలో రావణ, నీకు భయపడి పారిపోయి దాక్కున్నాననుకుంటున్నావారా? దేశంలో అతి క్రూరుల్ని వెతికి పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని నిన్ను నీ వాళ్ళని అంతం చేయడానికి ఈ 5 నెలలు తపస్సు చేశాన్రా. సిద్ధంగా ఉండు. ఆ భూమి మీద పుట్టిన పిల్ల జల్ల ఆడ మగ అందర్నీ కాలుస్తాను లేదా కప్పడతాను. రేపు పొద్దున్న కల్లా ఆ ఊరు ఉండదు. నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా. నీ అబ్బ వస్తున్నాడా?